నమస్తే ఏటీవీ 24/7 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జగనన్న ఆరోగ్య సురక్షపై సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్. అబద్ధాలతో అప్పులు దాచలేవు, బుర్రకథల బుగ్గన నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం. జనసేన పార్టీలో చేరిన ప్రముఖ టీవీ సినీ నటుడు శ్రీసాగర్. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో అందుకే ఆచితూచి ఆడా కోహ్లీ. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మనసులోకి పూర్తిగా ఎంబెడ్ కావాలి. దిస్ ఈజ్ జస్ట్ నాట్ అన్ ఆర్డినరీ హెల్త్ క్యాంప్. ఆర్డినరీ హెల్త్ క్యాంప్ అంటే అప్పటికప్పుడు హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తాం, హెల్త్ క్యాంప్కి వచ్చిన వాళ్ళకి అప్పటికప్పుడు ఏదో చూడడం చేస్తాం. ఎంబెడ్ కావాలి. దిస్ ఈజ్ జస్ట్ నాట్ అన్ ఆర్డినరీ హెల్త్ క్యాంప్. ఆర్డినరీ హెల్త్ క్యాంప్ అంటే అప్పటికప్పుడు హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తాం, హెల్త్ క్యాంప్కి వచ్చిన వాళ్ళకి అప్పటికప్పుడు ఏదో చూడడం చేస్తాం, చూసిన తర్వాత వాళ్లకు మందులు కూడా ఇచ్చేస్తాం. దిస్ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ హెల్త్ క్యాంప్. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ స్టార్ట్స్ ఆఫ్టర్ ది క్యాంప్. దట్ ఈస్ ద హ్యాండ్ హోల్డింగ్ పార్ట్. దట్ ఈస్ ద రీజన్ why this జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ ఇస్ సో ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా ఎంబైబ్ కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ హెల్త్ క్యాంప్స్ ఆర్ కమింగ్ టు అ క్లోజర్ వేర్ ఐ థింక్ యాజ్ ఇట్ ఈస్గానే డోర్ టు డోర్ సర్వే ఆర్ రాదర్ స్క్రీన్డ్ హౌస్ హోల్డ్స్ చూస్తే ఆల్మోస్ట్ 91% ఇన్ అర్బన్ ఏరియాస్లో ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ ది హౌసెస్ హెవ్ బీన్ స్క్రీన్డ్. జల్లడబట్టే కార్యక్రమం, ప్రతి ఇంటికి వెళ్ళడం, ప్రతి ఇంట్లో కూడా ఏ ఆరోగ్య సమస్య అయినా కానీ ఎవరికి ఉన్నా కూడా వారిని ఐడెంటిఫై చేయడం, ఐడెంటిఫై చేసిన వాళ్ళను మనం హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం. దిస్ ఈస్ ద ముఖ్య ఉద్దేశం ఆఫ్ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం. ఈ హ్యాండ్ హోల్డ్ చేసే కార్యక్రమంలో రావాలి అని అంటే ఫస్ట్ జల్లడబట్టే కార్యక్రమం ఎఫెక్టివ్గా జరగాలి. ఈ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లోనూ జల్లడ పడుతూ, ప్రతి ఇంట్లోనూ టెస్టులు చేస్తూ, ప్రతి ఇంట్లో ఉన్న పేషెంట్ను ఐడెంటిఫై చేస్తూ, ఆ ఐడెంటిఫై చేసిన పేషెంట్ను క్యాంపుకు తీసుకొస్తూ, క్యాంపులో ఆ తర్వాత ఆ పేషెంట్కు అన్ని రకాలుగా రెఫరల్ సర్వీసెస్ ఇవ్వడంతో పాటు, మందులు ఇవ్వడంతో పాటు, తర్వాత స్టేజ్ ఇస్ హ్యాండ్ హోల్డింగ్ స్టేజ్. సో దీంట్లో ఆల్మోస్ట్ 91% హౌస్ హోల్డ్స్ అర్బన్ ఏరియాస్లో స్క్రీనింగ్ కూడా అయిపోయాయి. 94.94% ఇన్ రూరల్ ఏరియాస్లో కూడా ఈ డోర్ టు డోర్ సర్వేస్ ఆర్ రాదర్ ఈ స్క్రీనింగ్ కార్యక్రమం అయిపోయిన పరిస్థితుల మధ్య ఈ ఫిఫ్త్ ఫేజ్కి సంబంధించిన ఇంపార్టెన్స్ తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. 6.4 crore టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అంటే దాదాపుగా ప్రతి ఇంట్లో యావరేజ్గా దాదాపుగా 4 టెస్టుల పైచిలుకు ప్రతి ఇంట్లో కూడా టెస్టులు చేస్తూ జల్లడబట్టే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఇటువంటి నేపథ్యంలో మనం ఫిఫ్త్ ఫేజ్కి సంబంధించి చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ కార్యక్రమం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. మనం వీ హ్యావ్ యూటిలైజ్డ్ ఒక యాప్ను వాడడం. ఆ యాప్ ద్వారా అబద్ధాలతో అప్పులు దాచలేవు, బుర్రకథల బుగ్గన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం. అందరికీ నమస్కారం అండి.
బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి. సో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే బహుశా ఆయన రైట్ హ్యాండ్గా ఉండొచ్చు, ఎందుకంటే ఆర్థిక శాఖ మొత్తం చూసుకునేది రాజేంద్ర రెడ్డి గారు కాబట్టి. కానీ బుగ్గన గారు లాస్ట్ వీక్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. వ్యంగ్యంగా మమ్మల్ని అందరినీ కొంతమంది పేరు పెట్టి కొంతమంది పేరు పెట్టకుండా రకరకాలుగా మమ్మల్ని తిట్టారు. ఓకే, మాకేం బాధలేదు. కాకపోతే కనీసం అంకెలు కూడా పూర్తిగా చూసుకోకుండా, కనీసం క్యాగ్ యొక్క రిపోర్ట్లు కూడా రెఫర్ చేయకుండా దాదాపు ఒక గంట సేపు ఉంటాయి. కానీ ఆయన మనం 23 నవంబర్కి వచ్చేసాం, ఆయన మాత్రం 21 మార్చి అంకెలు చెప్తుంటే 3 సంవత్సరాలు, అంటే 19లో వాళ్ళు వచ్చారు కదా, అక్కడి నుంచి 3 సంవత్సరాల క్యాగ్ అంకెలు మాత్రమే చెప్తుంటారు ఆయన. ఆ తర్వాత 1.5 year గడిచిపోయింది, ఇంకొక 4-5 నెలల్లో వాళ్ళ గవర్నమెంట్ కూడా పడిపోతుంది. ఆయన ఈ 1.5 year అంకెలు చెప్పరు. సో సరే, యనమల రామకృష్ణ గారి లెటర్కి రిప్లై ఇవ్వాలంటే ఆర్థిక శాఖ వాళ్ళు సిగ్గుపడి ఉంటారు, అందుకని ఇవ్వలేదు అంటే వ్యంగ్యంగా చెప్పారు. కరెక్టే, మేము ఒప్పుకుంటాం, సిగ్గుపడి ఉంటారు మీ అధికారులు. ఇన్ని అబద్ధాలు మనం ఎక్కడ చెప్పేదిరా బాబు, ఏ అబద్ధాలకైనా ఒక లిమిట్ ఉంటుంది కదా అని సిగ్గుపడి ఉంటారు, అందుకే రాయట్లేదు. లేదు మీరు ఎట్లా అబద్ధాలని చెప్తారంటారా? ఖచ్చితంగా ఐ రైట్ టు ప్రూవ్ అండి. సో ఆ సమావేశంలోనే ఆర్థిక శాఖ మంత్రి గారు ఫస్ట్ ఏమన్నారు, మా ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది అన్నారు. ఎవరో న్యూస్ పేపరు విలేకరి అట్లా కాదు 3-4 క్వశ్చన్లు ఎప్పటికీ అబ్బే అట్లా కాదు, ఆర్థిక పరిస్థితి బాగుందని కాదు, కష్టాలు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి అంటూ కోవిడ్ అంటూ మళ్ళీ పాత ఆవు కథ ఎత్తుకున్నారు. సో ఆయనకన్నా క్లారిటీ ఉందో లేదో, ఇంతకు ఒక్క క్వశ్చన్ స్పష్టంగా మీరు జవాబు చెప్పండి సార్. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగుందా బాగలేదా? కనీసం ఈ ఒక్క ప్రశ్నకి బాగా చెప్పండి జవాబు. బాగుందని చెప్పండి, బాగలేదని చెప్పండి. మీరే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లోనే 3-4 రకాలు చెప్పారు. తెలుగుదేశం హయాంలో జరిగిన ఆర్థిక పరిస్థితి గురించి రకరకాల తప్పులు చెప్పారు. కనీసం క్యాబ్ రిపోర్ట్లు రెఫర్ చేసి ఇచ్చినా కూడా బాగుండేది. వాళ్ళు ఎవరో ఆయన స్క్రిప్ట్ రాయించిన వాళ్ళు ఎవరో. మా యొక్క 5 సంవత్సరాల్లో అంట ఆర్థిక శాఖ వృద్ధి గ్రోత్ రేటు 6% దాటలేదంట. ఎవరు చెప్పారో సారికి నాకు అర్థం కావట్లేదు. మీ సెక్రటరీలు ఎవరున్నారో వాళ్ళు కాస్త దాన్ని ఏమన్నా చూడమని చెప్పండి సార్. అప్పులు చేస్తారు, బ్రహ్మాండంగా ఆకాశం అంతే అప్పులు చేస్తారు, మళ్ళీ మేము ఆర్థికంగా సూపర్ అంటారు. జనసేన పార్టీలో చేరిన ప్రముఖ టీవీ సినీ నటుడు శ్రీసాగర్. ఈ రోజున సాగర్ గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రామగుండం వాస్తవ్యులు. ఆయన ఈ రోజున జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం మనస్ఫూర్తిగా వారికి నా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. సాగర్ గారికి, ముళ్ళకుంట్ల సాగర్ గారు అందరికీ తెలుసు, ఆయన ఎంత అభిమానటుడు. ప్రతి తెలుగువారి ఇంట్లో ఆయన ఎంత పాపులర్ అయిపోయారో అందరికీ తెలుసు. ముఖ్యంగా నేను ఆయన గురించి మొట్టమొదటిసారి తెలుసుకుందే నేను మా అమ్మ దగ్గర విన్నాను. ఆయన ఇంతమంది నటులున్నా కానీ మా ఇంట్లో ఆయన మా అమ్మకి అభిమానటుడు అయిపోయారు. ఆయన పిలిపించుకుని ఆయన ఎట్లాగైనా కలవాలని చెప్పి మా అందరినీ మాట్లాడి, మా నాగబాబు గారితో మాట్లాడి మరీ ఆయన ఎంత బాగా చేస్తారు, ఆయన మొగల్ రేకులు అనే సీరియల్ దగ్గర నుంచి ఇప్పటిదాకా ప్రతిదీ ఆయన మా మదర్ చూస్తూ ఉంటారు. సో నాకు ఆ విధంగా నాకు ఆయన బాగా పరిచయం. నాకు ఆయనకి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నది నాకు తెలియదు. సో మధ్యన ఒక కామన్ ఫ్రెండ్స్ ద్వారా నన్ను కలిసి ఆయన ఆలోచన విధానం ఇవన్నీ నాకు ఆయన పంచుకున్నప్పుడు నాకు చాలా చాలా ఆశ్చర్యం వేస్తుంది. కేవలం ఆయన నటుడే కాదు, చాలా వామపక్ష ఉద్యమాల దగ్గర నుంచి చాలా అనుభవం ఉండి వాటిలో చిన్నప్పటి నుంచి చాలా ప్రవేశం ఉన్న వ్యక్తి. అలాంటిది అన్ని వామపక్ష భావాలు ఉండి ఈ రోజున జనసేన పార్టీలోకి ఆయన రావటం నిజంగా చాలా మనస్ఫూర్తిగా నాకు ఆనందం కలిగింది. అందుకే మనస్ఫూర్తిగా వారికి నేను ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. అలాగే సాగర్ గారి సేవలు పార్టీకి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలుగు ప్రజలందరికీ కూడా ఆయన సేవలు జనసేన ద్వారా ముందుకు తీసుకెళ్తాం, ఆయన సద్వినియోగం చేసుకుంటాం.
అలాగే సాగర్ గారిని కూడా పార్టీ పరంగా ఆయన ఉన్నత బలమైన పదవిలో కూడా ఆయన ముందుకు అలంకరించేలా చూస్తూ ఉన్నాను ఖచ్చితంగా. అలాగే ఎన్నికలకి ఆయన వంతు సహాయం చేయాలి. సౌత్ ఆఫ్రికాపై రికార్డు సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ బ్రేక్ లో మీడియాతో మాట్లాడారు. పరుగులు రాబట్టడంలో తను కాస్త నెమ్మదించడానికి కారణం వెల్లడించారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ అందించిన శుభారంభాన్ని కొనసాగించడంపైనే దృష్టి పెట్టామని, అదే సమయంలో వికెట్ కాపాడుకోవాలంటూ డ్రెస్సింగ్ రూమ్ నుంచి వచ్చిన సందేశాన్ని పాటించానని తెలిపాడు. క్రీజులో నిలదొక్కుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఇతరులు ఆడేందుకు సహకరించానని కోహ్లీ పేర్కొన్నాడు. దీంతో తన పరుగుల వేగం తగ్గిందని చెప్పాడు. అయితే ఆ సమయంలో జట్టు ప్రయోజనాలకు తగ్గట్లుగా ఆడానని వివరించాడు. స్కోర్ బోర్డును పరుగులెత్తించడంలో రోహిత్, అయ్యర్, జడేజా, సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడగా కోహ్లీ కాస్త ఆచితూచి ఆడడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. సౌత్ ఆఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్ లో కోహ్లీ 121 బంతులకు 101 పరుగులు చేసి సచిన్ రికార్డును సమం చేసిన విషయం తెలిసింది. దీంతో టీమిండియా 326 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచగలిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. ఆదివారం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు వజ్రేష్ యాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి అర్హులకు అందజేసేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. జవహర్ నగర్ లో ప్రతి నిరుపేదకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, పేద విద్యార్థుల కొరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ కార్పొరేటర్ నిహారిక గౌడ్, మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, జవహర్ నగర్ మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకు రోగాలు వస్తే ఎక్కడ చూపించుకోవాలి? నీ హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాలని నేను అడుగుతా ఉన్నాను. నీ హాస్పిటల్ వచ్చి చూపించుకోవాలన్నా మేము ఎందుకు నువ్వు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి ఆనాడు డంపింగ్ యార్డ్ చేస్తే మంచి కమ్మటి వాసన వస్తుందిరా. ఎంత మంచి వాసన వస్తుంది తల్లిడా, బ్రహ్మాండమైన వాసన. బిర్యానీ వండుకొని తింటే గమ 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 వాసన ఎట్లా వస్తుందో అట్లా వాసన వస్తుంది. నీ కళ్ళు కానొస్తున్నావా మల్లారెడ్డి? నీకు చేత కాదా? నీకు ఎందుకు గెలిచినావు మరి ఈ ప్రాంతంలో? ఆనాడు కాంగ్రెస్ తెచ్చింది, తెలుగుదేశం తెచ్చింది అని చెప్తా ఉన్నావు. మరి నువ్వెందుకున్నావు బిడ్డ ఈడా? ఎందుకు ఎన్నికైనావు నువ్వు ఈడా? పేద ప్రజలకు వాసన వస్తుంటే నీకు చేత కాదు. 30 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి చెత్తను తీసుకొచ్చి జవహర్ నగర్లో వేస్తుంటే అసెంబ్లీలో ఏమైనా మాట్లాడిన పాపారమైన వారు ఎందుకు మాట్లాడలేదు? అక్కడ శంకర్పల్లి కాడ ఔటర్ రింగ్ రోడ్ నుంచి అక్కడ తీసుకుపోవచ్చు, ఇక్కడ మేడ్చల్ కాడికి వెళ్ళి అక్కడ తీసుకుపోవచ్చు. సిటీకి చుట్టూ 6 రోడ్లు 7 రోడ్లు ఉన్నాయి. అక్కడ విజయవాడ రోడ్డుకు తీసుకుపోవచ్చు, ఇక్కడ వరంగల్ రోడ్డుకు తీసుకుపోవచ్చు, అక్కడ బెంగళూరు రోడ్డుకు తీసుకుపోవచ్చు. చుట్టూ ఎక్కడి చెత్తను అక్కడ డంప్ చేయొచ్చు. అది చేత కాదు. నీ ముఖ్యమంత్రికి చెప్పనీకి చేత కాదు. నువ్వు నా కోసం మాట్లాడతావా? చేత గాని నువ్వు ఏం చేస్తున్నావు ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నా. నువ్వంటావు నేను ఒక 70,000 మంది డాక్టర్లను తయారు చేసిన, 70,000 మందిని ఇంజనీరింగ్ చేసిన, వరల్డ్ క్లాస్ ఇంజనీరింగ్ చేసిన అని చెప్తా ఉన్నావు. ఎవడు నువ్వెవడు? పైసలు తీసుకుంటే నీ అబ్బా నీ తాత కూడా పైసలు కట్టి చదువుకుంటాం మేము. దేశంలో నీ ఒక్కని కాలేజీలు లేవు, రాష్ట్రంలో నీ ఒక్కని కాలేజీలు లేవు. మా పేద ప్రజల రక్త మాంసాలతో కట్టినటువంటి ఫీజుతో నువ్వు కాలేజీలు కట్టినావు బిడ్డ. నీ పైసలు కాదు మా దగ్గర వసూలు చేస్తా ఉన్నావు. ఎందుకు పెట్టలేదో చెప్పాల్సింది నేను అడుగుతా ఉన్నాను. జవహర్ నగర్ లో 60,000 ఓట్లున్నాయి, ఆ 50,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎందుకు నువ్వు చదువు చెప్పడానికి ఆ ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఎందుకు కాలేజీ పెట్టలేదో చెప్పాల్సింది.
ఘట్కేసర్ మున్సిపల్ పరిధి కరీంగూడ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్యులు గౌరవ శ్రీ మహమూద్ అలీ గారు, తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారు, మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ శ్రీ చామకూర భద్రారెడ్డి గారు, ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ మల్లి పావని జంగయ్య యాదవ్ గారు, గ్రంథాల చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి గారు, బీఆర్ఎస్ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ ఎంపీపీ బండారు దాసుగౌడ్, ప్రేమతో చిరుకానుకగా అందిస్తున్న వారు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డి భారీ ర్యాలీతో రోడ్ షో నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి కాదు, పైసల శేఖర్ రెడ్డి అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డిని నీ బిడ్డనై వస్తున్నా ఒక్క ఛాన్స్ ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి, నియోజకవర్గ అభివృద్ధి కోసం నా శాయశక్తిలా కృషి చేస్తానని, అసెంబ్లీలో కనీసం 2 నిమిషాలు కూడా మాట్లాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఏ విధంగా ఓట్లు వేస్తారని, అదే విధంగా 2 నెలలు పార్టీని వీడి బీఆర్ఎస్ కి వెళ్లి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థికి కూడా క్యాడర్ లేదని ఆయన అన్నారు. తన వద్ద డబ్బు బలం లేకున్నా పుణ్యం సేవ ప్రజాబలం ఉన్నాయని, అందుకే ఒకసారి మీ బిడ్డకు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు. అమ్మలారా అక్కలారా వస్తున్నా నీ కడుపులో పెట్టుకుని చూసుకుంటారా అని సెంటిమెంట్ తో అడిగారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సిఎన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దంతూరి సత్తయ్య, మండల అధ్యక్షులు నాగెల్లి సుధాకర్, మైసోళ్ల మత్స్యగిరి, చందా మహేందర్ గుప్తా, రాచకొండ కృష్ణ, కొండపర్తి బాలాచారి, పడమటి జగన్మోహన్ రెడ్డి, కొత్త రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు. ఆయన తమ్ముడు ఇంకొక ఆయన బెంగళూరు బ్రదర్ ఉన్నాడు. ఆయన ఈ మధ్యన దాకా పింకు పని వేసుకొని 2 నెలలు అక్కడ కాపురం చేసి వచ్చింది. ఆయన 2 నెలలు మొన్న ఏంది కాంగ్రెస్ వచ్చి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డాడు. మీరు నమ్ముతారా ఆ వ్యక్తిని? నమ్ముతారా? చెప్పండి కదా అందరూ ప్రజలకి, అక్కడారా చెల్లెళ్ళారా, నమ్ముతారా? నమ్మరు కదా. మరి ఇంకొక విషయం, ఈ వలిగొండ మండలం ఈ ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఇప్పటికే హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ కింద ఈ భువనగిరి నియోజకవర్గంలో భువనగిరి, బీబీ నగర్, పోచంపల్లి మండలాలు ఉన్నాయి. ఈ సిక్కు తప్పిన పైసల శేఖర్ రెడ్డి ఈ గజని ఈ వెలుగొండ మండలాన్ని నిర్లక్ష్యం చేసిండు. ఈ వెలుగొండ మండలాన్ని వెనుకబడిన ఏదో బీహార్ లో ఉన్నట్టుగా ఉన్నది ఈ వలిగొండ మండలం. ఈ మండలాన్ని హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీగా నేను చేస్తాను. మీ తమ్ముడు, మీ అన్న, మీ
ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారి స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు. ఈ కార్యక్రమంలో బేతి సుభాష్ రెడ్డి గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని వీడి నేను ఏ పార్టీలోకి వెళ్లను. ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాము. కేసీఆర్ గారిని హ్యాట్రిక్ సీఎంగా చూద్దాము. మన బీఆర్ఎస్ పార్టీ మన అందరి పార్టీ. ఉప్పల్ నియోజకవర్గం గడ్డ బీఆర్ఎస్ పార్టీ అడ్డా. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గారు, ఎన్నికల ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి గారు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని వర్గాలకు ఏ రకంగా సంక్షేమం అందిందో మీరందరూ కూడా చూశారు. గౌరవ బేతి సుభాష్ రెడ్డి గారి నేతృత్వంలో పోయిన 5 సంవత్సరాల్లో ఉప్పల్ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది. ఉప్పల్ స్కైవాక్ కానివ్వండి, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానివ్వండి, ప్రధాన రహదారులు కానివ్వండి, కాలనీలలో అంతర్గత సీసీ రోడ్లు కానివ్వండి. ఉప్పల్ అనేది ఇటు మనకి ఈస్ట్ వైపు ఉన్నటువంటి పెద్ద నియోజకవర్గం. కొత్త కొత్త కాలనీలు చాలా వచ్చినాయి. అవసరం మేరకు కావాల్సినటువంటి ఒక సివిక్ కమ్యూనిటీస్, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, వాటర్ పైప్ లైన్స్ ఎక్స్టెండ్ చేయడం కానివ్వండి, కొత్త ఎలక్ట్రిసిటీ లైన్స్ కానీ ఎక్స్టెన్షన్ ఆఫ్ లైన్స్ చేయించడం కానివ్వండి, చాలా పారిశ్రామిక వాడలు ఉన్నాయి. వాటి యొక్క అభివృద్ధి కోసం కృషి చేసిన తీరు కానివ్వండి, వైకుంఠ ధామాలు నేను కొన్ని చూశాను. మొన్న మా దేవేంద్ర రెడ్డి గారు చూపించారు నాకు మల్లాపూర్లో. ఆ రకంగా మన చెన్నపల్లిలో కూడా నేను నిన్న ప్రచారానికి వెళ్ళినప్పుడు శ్రీదేవి గారితో ఒక పెద్ద చెప్తా ఉన్నాడు, నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, టీడీపీ ఉన్నప్పుడు నేను డ్యూటీ చేస్తుండే 24 గంటలు రోజు వాళ్ళ ఎప్పుడు తిరిగినా కానీ మాకు కనీసం ఒక బోరేసి 2 మంచినీళ్ళు ఇవ్వలేదు. ఇవాళ శ్రీదేవి గారు అంతకుముందు ఈ 9 సంవత్సరాల కాలంలో మా దగ్గర 3 వైకుంఠ ధామాలు అభివృద్ధి చేశారండి, చాలా బాగా చేశారని చెప్తున్నా. ఇట్లా నేను నియోజకవర్గం ఎక్కడికి పోయినా కానీ ప్రజల అవసరాల మేరకు అభివృద్ధిని చేయించడంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేసింది. దాంట్లో సుభాష్ రెడ్డి గారి యొక్క పాత్ర కూడా గణనీయమైన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తాం. రెండవది, ఈ నియోజకవర్గంలో ఇది ఒక మినీ ఇండియా. నార్త్ ఇండియా నుంచి వచ్చారు, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చారు, వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చారు. కార్మికులు ఉన్నారు, స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, వాటిలలో ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో చాలా మంది ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ సంతోషంగా ఉన్నారు. అనేక మంది మార్వాడి సోదరులు కానివ్వండి, రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు ఏర్పరచుకున్నారు. కంపెనీలు పెద్ద ఎత్తున కొత్తగా వచ్చినాయి. ఐటీ సెక్టర్ ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకు? కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ 9 సంవత్సరాల కాలంలో శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ పాలన మాదిరిగా వసూళ్లు చేసే బ్యాచ్లు, దందాల బ్యాచ్లు, దళారీల బ్యాచ్లు, గుండాగర్దీ చేసే వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఎక్కడ అవకాశం మేము ఇవ్వలేదు. ఇవాళ మా పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రగతికి, సంక్షేమానికి దోహదం చేశారు. ఇవాళ ఒక్క ఉప్పల్ నియోజకవర్గంలోనే కేసీఆర్ గారు అభివృద్ధితో పాటు సంక్షేమ మాట ఏదైతే ఉందో మాది ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డికి మద్దతు తెలిపిన మహిళా సంఘాలు మౌలాలి డివిజన్ పరిధిలోని ప్రశాంత్ గార్డెన్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో సమాఖ్య ప్రెసిడెంట్ పరమేశ్వరి ఆధ్వర్యంలో సుమారు 1000 మంది మహిళలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. మహిళకు ఒక మహిళా బ్యాంకును ఏర్పాటు చేయించాలని, అలాగే ఒక మహిళా భవన నిర్మాణం కూడా చేయించాలని కోరారు. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మా నాయకుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని బంపర్ మెజారిటీతో గెలిపిస్తామని మహిళా సంఘాలు హామీ ఇచ్చారు. దీనికి సానుకూలంగా స్పందించిన మర్రి రాజశేఖర్ రెడ్డి తనను ఎమ్మెల్యేగా గెలిపించి ఆశీర్వదించాలని మహిళలకు విజ్ఞప్తి చేశారు. తాను గెలిచాక మహిళలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ప్రతినిత్యం ప్రజలతో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని, మాటలు కాదని చేతల్లో చూపిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో అమీనుద్దీన్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గుర్తు పెట్టుకుంటారు. నువ్వు చెప్పిన అన్ని కూడా గుర్తు పెట్టుకుని మళ్ళీ నీ ఇంటికి వచ్చి నిన్ను అడుగుతారు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా తెలుసుకున్నావు, నాకు తెలుసు అని చెప్తుంది. కాబట్టి ఒక్క విషయం, కాలం గుర్తుకే మన గౌరవ ముఖ్యమంత్రి ఏ విధంగా పనిచేస్తుందో మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాకముందు చాలా సంతోషంగా ఉంది. దీనికి కారణమైనటువంటి మా పరమేశ్వర్ అక్కకు, అదేవిధంగా
ఇక్కడికి వచ్చిన మా పెద్దలు మా అన్న అభినందన్కి, మా ఉషాకి, అదేవిధంగా మా ఇబ్రాహిం భాయ్ గారికి, మా భాగ్యకి, మా వంశీకి, మా అతను ఎక్కడో గుర్తిస్తారు మా వంశీ మా అతను అందరికీ, ఇక్కడికి వచ్చిన మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడికి వచ్చిన ఏ విధంగా ఉన్నామనేది మీరు కొంచెం పేరుకి వేసుకుంటే మీకు తెలుస్తుంది. ముఖ్యంగా మంచినీళ్ళ విషయంలో ఆ రోజు ఎప్పుడు ఎక్కడ పోయినా 2014 ముందు మహిళలు ప్రత్యేకంగా బిడ్డలు పట్టుకొని రోడ్డు మీద పోతే కానీ మనకు ఆ ట్యాంకర్లు వస్తే కానీ నీళ్లు వచ్చే పరిస్థితి ఉండదు. ఇవాళ మనం ఒక్కరమైనా బయటికి పోయి నీళ్లు పట్టుకునే పరిస్థితి ఉందామా? ఇంట్లో నల్ల ఇస్తే మనం కూర్చున్నారు కదా, నీళ్లు నిండిపోతున్నాయి. అటువంటి పరిస్థితి కల్పించింది ఎవరమ్మా? కేసీఆర్ గారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగనన్న ఆరోగ్య సురక్షపై సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్. అబద్ధాలతో అప్పులు దాచలేవు, బుర్రకథల బుగ్గన నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం. జనసేన పార్టీలో చేరిన ప్రముఖ టీవీ సినీ నటుడు శ్రీసాగర్. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో అందుకే ఆచితూచి ఆడా కోహ్లీ. ఇది వాటి న్యూస్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.